ప్రపంచంలోని అందరి మహావైజ్ఞానికులలో ఒకరు థామస్ ఆల్వా ఎడిసన్. వారు శ్రమజీవులు. వారి జననం 11 ఫిబ్రవరి 1847 సంవత్సరంలో జరిగింది. వారి మృత్యువు 18 అక్టోబర్ 1931లో. వారు అనేక ఆవిష్కారాలు చేశారు. అందులో చాలా ముఖ్యమైనది బల్బ్ యొక్క ఆవిష్కారం. థామస్ ఆల్వా ఎడిసన్ కు పనిచేయటంలో నష ఉండేది. వారు ఒక్కసారి ప్రయోగశాలలోకి వెళ్తే బయటికి వచ్చేవారే కాదు. ఈ అలవాటుతో వారి భార్య విసుక్కునేవారు. ఒకసారి వారు తమ ప్రయోగశాల నుండి బయటికి వచ్చే ప్రయత్నమే చేయలేదు. చివరిలో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. అప్పుడు వారి భార్య అన్నారు, మీరు రాత్రింపగలు పనిలో లీనమై ఉంటున్నారు, సెలవు తీసుకోవచ్చు కదా. అందుకు బదులుగా, సెలవు తీసుకుని నేను ఎక్కడికి పోవాలి? భార్య చెప్పారు, మీ మనసు ఎక్కడి కోరుకుంటే అక్కడికి అని. అలాగే నేను అక్కడికే వెళ్తాను. ఇలా చెప్పి వారు మళ్లీ ప్రయోగశాలలోకి వెళ్లారు. అప్పుడు వారికి ఒక మెసేజ్ వచ్చింది, వారి కార్ఖానాలో మంటలు వస్తున్నాయని. జీవితమంతా చేసిన వారి సంపాదన నష్టమైపోయింది. దుర్ఘటన గురించి తెలుసుకున్నటువంటి వారి కొడుకు చార్ల్స్ అక్కడికి వెళ్లారు. వారి తండ్రి ఒక మూలలో నిల్చొని ఉండటం అతను చూశాడు. కిటికీలోంచి వస్తున్నట్టు గాలితో వారి జుట్టు చెదరింది. తన తండ్రిని చూసి కొడుకు హృదయం ద్రవించింది. చార్ల్స్ ను చూసి ఎడిసన్ గట్టిగా అన్నారు, మీ అమ్మ ఎక్కడున్నారు? వారిని పిలుచుకొని రండి. ఈ దృశ్యం వారికి జీవితంలో ఎప్పటికీ కనిపించదు. తర్వాతి రోజు తన కోరికలు, స్వప్నాలు బూడిదలో కలిసిపోవడం చూసి ఎడిసన్ అన్నారు, వినాశనం కూడా చాలా ఖరీదైనది. మన చాలా పొరపాట్లు కాలిపోయాయి. మనం ఇప్పుడు కొత్తగా జీవితాన్ని ప్రారంభం చేద్దాం. ఈ దుర్ఘటన తర్వాత 3 నెలల్లో వారు టెలిఫోన్ ఆవిష్కరించారు. ఈ విషయం మనకు తెలియజేసేది ఏమిటంటే, విపరీతమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండాలి. ఒకసారి థామస్ ఎడిసన్ స్కూల్ నుండి ఇంటికి వచ్చారు. తన తల్లికి ఒక కాగితం ఇచ్చారు. థామస్ తల్లితో ఇలా అన్నారు, నా టీచర్ ఈ లెటర్ ఇచ్చి మీ అమ్మ మాత్రమే దీన్ని చదవాలి అన్నారు. ఇందులో ఏమి వ్రాసి ఉంది? లెటర్ చదువుతూ తల్లికి కన్నీళ్లు వచ్చాయి. కొడుకు ముందు తల్లి గట్టిగా చదివారు. లెటర్లో వ్రాసి ఉన్నది, మీ అబ్బాయి జీనియస్. మా స్కూల్ చాలా చిన్నది. మా స్కూల్లో థామస్ చదివించగలిగే టీచర్ లేరు. దయచేసి మీరే మీ అబ్బాయిని చదివించుకోండి. ఆ రోజు నుండి జీవించి ఉన్నంత వరకు థామస్ను తల్లియే చదివించారు. తల్లి మరణించిన చాలా సంవత్సరాల తర్వాత థామస్ ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి ఆవిష్కర్తగా ఎదిగారు. తల్లి మరణం తర్వాత థామస్ కు ఆ టీచర్ ఉత్తరం లభించింది. ఆ లెటర్ను తెరిచారు. దిగ్భ్రాంతి చెందారు. లెటర్లో వ్రాసి ఉంది, మీ అబ్బాయి తెలివిలో చాలా బలహీనం. అతన్ని మేము చదివించలేము. మేము అతన్ని స్కూల్ తీసేస్తున్నాం. లెటర్లో వ్రాసి ఉన్న వాస్తవాన్ని గ్రహించిన థామస్ ఎమోషనల్ అయినారు. తర్వాత ఆయన డైరీలో ఇలా రాసుకున్నారు, థామస్ ఆల్వా ఎడిసన్ బుద్ధిమాంద్యం అన్నట్టు ఒక అబ్బాయి. అతని తల్లి అతనిని ఈ సెంచరీ యొక్క అందరికంటే జీనియస్ మనిషిగా చేశారు. ఈ విషయం తెలియజేసేది ఏమిటంటే, ఈ రోజు మీ కండిషన్ ఏమిటో అనేది కాదు. ఒకవేళ మీరు బలహీనం కావచ్చు, అయితే రెగ్యులర్ ప్రాక్టీస్ తో ఎలా ఎదగలరు అంటే, మీ పరివారంలో ఎవరు అందుకోలేని గమ్యాన్ని, ఊహించలేని స్వప్నాన్ని కూడా సాధించగలరు. చేయాల్సిందల్లా నిరంతర ప్రయత్నం, పట్టుబడిన శ్రమ మీ పూర్తి జీవితాన్ని మార్చివేస్తోంది.